ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి పార్టీల అధ్యక్షులు ప్రచారం చేస్తున్నారు. ఈవేళ నిడదవోలులో సభ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఈవేళ ప్రజలతో మమేకమవుతారు. ఈవేళ తణుకు, నిడదవోలులో చంద్రబాబు, పవన్ రోడ్ షోలో పాల్గొంటారు. ఈవేళ రాత్రి గణేష్ చౌక్లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి పార్టీల అధ్యక్షులు ప్రచారం చేస్తున్నారు. ఈవేళ నిడదవోలులో సభ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఈవేళ ప్రజలతో మమేకమవుతారు. ఈవేళ తణుకు, నిడదవోలులో చంద్రబాబు, పవన్ రోడ్ షోలలో పాల్గొంటారు. ఈవేళ రాత్రి గణేష్ చౌక్లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, చెప్పండి, కూటమి పార్టీ నేతల ప్రచారం ఈ రోజు ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ జ్యోతి. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో తణుకు చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలన్నరకి తణుకులోకి ఆయన ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి నరేంద్ర సెంటర్కి వచ్చి అక్కడ భారీ బహిరంగ సభ, అక్కడ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి భారీ బహిరంగ సభ అయితే నరేంద్ర సెంటర్ లో ఏర్పాటు చేశారు. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నప్పుడు టీడీపీ ఇన్ఛార్జి మరియు టీడీపీ అభ్యర్థి అయిన ఆరవెల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అక్కడంతా కూడా సమాయత్తం అవుతున్నారు. మధ్యాహ్నం 3:30కి అక్కడ భారీ బహిరంగ సభ అయితే జరుగుతుంది. బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచి మళ్ళీ నిడదవోలు కూడా వీళ్ళిద్దరూ కూడా బయలుదేరి, చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ బయలుదేరి అక్కడ కూడా బహిరంగ సభ ఈవినింగ్ 7-6కి అలా అక్కడ బహిరంగ సభకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇప్పుడు బహిరంగ సభ జరుగుతున్నదే కానీ అంతా కూడా అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణం అయితే నెలకొంది. ఎందువల్లంటే ఈ రోజు త్రిపులారు అక్కడ ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి టికెట్ కూడా అక్కడి నుంచి కన్ఫర్మ్ అయ్యి ఛాన్స్ అయితే ఉంది. అంటే ఉండి నియోజకవర్గం ఇక్కడ టీడీపీకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిన మంతెన రామరాజు ప్లేస్ లో ఈయన రీప్లేస్ చెయ్యొచ్చు అన్న ఊహాగానం అయితే కూడా ఇక్కడ స్పష్టంగా కలుగుతుంది. ఎందువల్ల అంటే నిన్న నైట్ ఇక్కడ ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయిన మంతెన రామరాజు చాలా న్యూన్యతాభావంతో కంట కన్నీరు కూడా కారుస్తూ ఈ టిక్కెట్ నాకే మ్యాక్సిమం ఉంది కానీ ఎక్కడో నాకు ఇబ్బంది కలుగుతుంది, ఈ టికెట్ మిస్ అయ్యి ఛాన్స్ అయితే ఉందని ఒక భావోద్వేగంతో ఆయన మాట్లాడటం అయితే జరిగింది. అయితే ఇప్పుడు రఘురామరాజు విషయం అయితే ఈ రోజు క్లారిటీ వచ్చేసే అవకాశం అయితే ఉందా? మ్యాక్సిమం ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే మనకు వచ్చిన సమాచారం ప్రకారం భీమవరం పెద్దమిరం గ్రామంలో ఉన్న ఆయన సొంత నివాసంలో పూజా కార్యక్రమాలు కూడా జరిగినాయి అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు అందువల్ల ఈ రోజు ఆయన త్రిపులార్ కూడా
ఇటు తణుకు వెళ్ళి అక్కడ అనౌన్స్మెంట్ జరిగే ఛాన్స్ అయితే 100% జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఈయన భావంలో మంతెన రామరాజు పెట్టిన ఆత్మీయ సమావేశంలో కూడా అందరూ కూడా ధర్నా కూడా నిర్వహించారు. నైట్ 9 o'clock ధర్నా కూడా నిర్వహించారు. అంటే అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్, నిర్మలా ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం జరిగితే అక్కడ ఆయన చాలా కన్నీరు కారుస్తూ ఇది నేను ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, నాకు స్పష్టంగా ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు నాకే టికెట్ అన్నారు, కానీ ఇప్పుడు మార్పు చేసే విధంగా కనపడుతుంది, కానీ నేను ఎన్నాళ్ళు కూడా పార్టీలో పనిచేశాను, కానీ ఇప్పుడు ఇలా మార్చడం అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ అంటే నాకు కనుక టికెట్ మిస్ అవుతే నేను నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోవాలి అని నా సొంత మనుషులు, నా కుటుంబ సభ్యులతో కూడా నేను చర్చలు జరుపుతున్నాను. ఇది ఏమన్నా తేడా కనుక వస్తే నెక్స్ట్ స్టెప్ నేను కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటానా లేదా సైలెంట్ అవుతానా అన్నది కూడా కొంచెం వేచి చూడండి. అంతేగాని ప్రజలు ఇప్పుడు మనోభావాలు ఇబ్బంది లేకుండా కూడా మీరంతా కొంత ప్రశాంతంగా ఉండండి అన్నారు. కానీ అక్కడ ఉన్న ఆయన అభిమానులు అయితే ధర్నా కూడా నిర్వహించి చంద్రబాబు కనుక టికెట్ మంతెన రామరాజుకి మిస్ చేస్తే మేము పార్టీ ఓడించడానికి కూడా మేము వెనుకాడమని కూడా వాళ్ళు స్పష్టంగా చేశారు. మేము కనుక ఇవ్వకపోతే నాళ్ళ మేము పనిచేసాం, మా రామరాజుని కనుక తప్పేస్తే మేము సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తామని కూడా గట్టిగా నిన్న వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. జ్యోతి, అయితే బ్రహ్మేంద్ర, మరి RRR కి కనుక కన్ఫర్మేషన్ ఇస్తే ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ రకంగా మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి? ఇన్ని రాజకీయ పరిణామాల నడుమ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? మొత్తం అయితే ఇప్పుడు దాకా అయితే ట్విస్ట్లే ఉండి నియోజకవర్గంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈయన రావడం ఒక విధంగా ఈయన సెల్ఫ్ గా నేను నగ్గాను, నేను గెలిపొందని ఫస్ట్ నుంచి చెప్తున్నాను కాబట్టి నాకు టికెట్ వచ్చిందని RRR అంటున్నా. కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన కలపూడి శివ అంటే వేటుకూరి వెంకట శివరామరాజుకి టికెట్ ఆయనకి మిస్ అవ్వడం, ఆయన నాకే టికెట్ ఇవ్వలేదు, నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసాను, నాకు ఇవ్వకుండా మళ్ళీ మంతెన రామరాజుకి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. నన్ను చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం అంటే 2019లో నన్ను ఎంపీగా, నరసాపురం ఎంపీగా ఆయన ప్రోద్బలంతోనే నన్ను పంపించారు. ఆ సమయంలో మంతెన రామరాజుకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మటుకు అప్పుడు నేను చాలా ఇబ్బంది పడి నేను లాస్ పోయాను, ఇప్పుడు నాకు టికెట్ ఎందుకు ఇవ్వరు అని కూడా ఆయన మొండి పట్టుదలకి వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకే నేను టికెట్ ఇస్తున్నాను అనేసి అప్పట్లో అనౌన్స్ చేసిన ప్రకారం 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది. దాంతో ఈయన వేటుకూరి వెంకట శివరామరాజు మనస్తాపానికి గురై ఆయన ఇండివిజువల్ గా అంటే స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీలో నిలబడతానని ఆయన ప్రచార కార్యక్రమాలు కూడా అప్పుడే 15 days నుంచి మొత్తం ఉండిలో ఉన్న 4 మండలాలు కూడా కలయి తిరుగుతున్నారు వాడవాడల. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఈయన బుజ్జగిస్తారు RRR అన్నదైతే ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అయితే బ్రహ్మేంద్ర, శివరామరాజు అలాగే మంతెన, ఇప్పుడేమో RRR, ఇక్కడ ఒకే సామాజిక వర్గం. ఇక మరి సామాజిక వర్గ పరంగా పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఇప్పుడు 7 రాజులైనా అటు ఉన్న PVL నరసింహరాజు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచిన అభ్యర్థి కూడా రాజులే, మొత్తం 4 క్షత్రియులే. ఇప్పుడు అది ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నదైతే ఇక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా సరే ఇప్పుడు RRRకి సపోజ్ ఉండి టికెట్ అనౌన్స్ చేసిన అక్కడ ఉన్న వేటుకూరి వెంకట శివరామరాజుని కనుక బుజ్జగించుకోకపోతే మటుకు కంపల్సరీ ఇబ్బంది కలుగుద్ది. అంటే రెండు కొట్టుకుంటే మధ్యలో ఇంకోటి ఏదో ఎత్తుకుపోయినట్టుగా అటు PVL నరసింహరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన కూడా ప్రచారం ఉధృతం అయితే చేశారు. అంటే అది కూడా ఇన్నాళ్ళు కూడా మనకి తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అది టీడీపీకి కంచుకోటగా ఉంది. అప్పుడు జగన్ వేవ్ లో కూడా 2019లో అక్కడ మంతెన రామరాజు టీడీపీ తరఫున గెలుపొందడం అన్నది ఒక అద్భుతం. అంటే మన వెస్ట్ గోదావరిలో ఉన్న 2 కాన్స్టిట్యున్సీలు, అటు పాలకులు నిమ్మల రామానాయుడు, ఇటు ఉండి కాన్స్టిట్యున్సీలో ఉన్న మంతెన రామరాజు కూడా గెలుపొందారు. ఈ 23 కాన్స్టిట్యున్సీలో పశ్చిమ గోదావరిలోనే 2 కాన్స్టిట్యున్సీలు ఉండటం కూడా గర్వకారణం. అలాగే ఇప్పుడు వీళ్ళ గొడవకి అటు వైఎస్ఆర్సీపీకి ఫుల్ గా పెచ్చింగ్ అవుతుంది కూడా అభిమానులు కానీ అటు రాజకీయ విశ్లేషకులు కానీ అంచనా వేస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర.